సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కొత్త కంటెంట్ అంటూ ప్రమాదకర స్టంట్స్ చేసి ప్రమాదాల బారిన పడ్డారు. ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పారు. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ వీడియో అప్లోడ్ చేయాలని అనుకున్నాడు. దీనికోసం ఏకంగా రైలును ప్రమాదానికి గురయ్యేలా చేశాడు. పోలీసులు ఆ యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికా నెబ్రాస్కా రాష్ట్రంలోని లాంగ్సాటార్ కౌంట్లో చోటు చేసుకుంది ఈ సంఘటన. ఓ 17 ఏళ్ల కుర్రాడు యూట్యూబర్ గా ఉన్నాడు. అతను ఇప్పటికీ కొన్ని వీడియోలు చేశాడు. కానీ అవి అనుకున్నంతగా రీచ్ కాలేదు. దాంతో ఒక మంచి వైరల్ వీడియో ద్వారా పాపులర్ అవ్వాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గత ఏప్రిల్లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్ల లాక్ తీసి వాటిలో మార్పులు చేశాడు. ఇక ట్రాక్ కు దగ్గరగానే ఉండి కెమెరాను అమర్చి వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. ఇంతలో అక్కడికి BNSF సంస్థకు చెందిన 5 బోగీలతో ఉన్న రైలు వచ్చింది. దూరం నుంచి పట్టాలను గమనించలేదు లోకో పైలట్. దగ్గరగా వచ్చాక రైలు ఉన్నట్లుండి పట్టాలు తప్పింది. దాంతో ప్రమాదం చోటు చేసుకుంది. రైలులోని కొంత భాగం ధ్వంసమైంది. మరికొన్ని వస్తువులకు డ్యామేజ్ ఏర్పడింది. అక్కడే ఉండి విజువల్స్ రికార్డ్ చేసిన యువకుడికి ఈ ప్రమాద దృశ్యాలను చూడగానే భయం వేసింది. వెంటనే పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీశారు. కీలక స్విచ్లను ఎవరో మార్చారని గుర్తించారు. అనుమానం వచ్చి యువకుణ్ణి విచారించారు. తాను రైలు పట్టాలు తప్పుతున్న సమయంలో వీడియో మాత్రమే తీశానని, స్విచ్లను మార్చలేదని బుకాయించాడు. పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా యువకుడు చేసిన పిచ్చి పని బయటపడింది. పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. వైరల్ వీడియో కోసం యువకుడు చేసిన పనితో దాదాపు 2 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది.